ఈరోజు మన టాపిక్ వచ్చి లైనింగ్ బ్లౌజ్ ఫ్యాన్సీ సీరది. ఇగో ఇట్లా డిజైన్ వచ్చింది. మనం నెక్ డిజైన్ కావాలనుకున్నా, ఇప్పుడు చేతులకు కావాలనుకున్నా, ఇగో ఇప్పుడు ఈ ఏనుగు బొమ్మలు వచ్చినవి. మొత్తం బ్లౌజ్ బార్డర్ ఇట్లా వచ్చింది. క్రాస్ కటింగ్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్. ఇంకా నెక్కు డిజైన్ పెట్టుకోవాలి, చేతులకు మన ఇష్టము. నేను చేతులకు అయితే మామూలుగానే పెడుతున్నా. ఇది ఈ బొమ్మలు వచ్చినాయి కాబట్టి చీరకు కూడా ఉన్నాయి కాబట్టి సేమ్ ఉంటుందని 4 మడతలు పెట్టి పెద్ద బార్డర్ పెట్టాను. ఫుల్ హ్యాండ్స్ చూడండి. ఇగో ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. చేతు పొడవు, వెడల్పు. చేతు పొడవు, వెడల్పు. వెడల్పు. చేతులు 2 చేతులు ఒకేసారి వస్తాయి. మనం బ్లౌజ్ పొడవు, బ్లౌజ్ పొడవు. ఇప్పుడు వచ్చేసి పొడవు, బ్లౌజ్ పొడవు వచ్చేసి వెడల్పు, పొడవు గుర్తులు పెట్టుకోవాలి. ఇగో ఇట్లా సంఖ దగ్గర ఉక్సు పట్టి పట్టుకొని వెడల్పు గుర్తు పెడుతున్నా. క్రాస్ కటింగ్ చూడండి. ఇది పొడవు. పొడవు ఎంత ఉందో ఆపించు కింద ఎక్కువ, ఆపించు పైన ఎక్కువ. లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు. మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయడం లేదు. ఇప్పుడు వచ్చేసి గల్ల వెడల్పు, షోల్డర్ 3.5. సేమ్ బ్లౌజ్ ఎట్లా పెట్టాను చూశారు కదా. మీరు కూడా బ్లౌజ్ కొలతతోనే తీసుకోండి. ఎవరికైతే మనం బ్లౌజ్ కుడతామో పర్ఫెక్ట్ కొలుతున్న బ్లౌజ్ తీసుకొని వాళ్ళ బ్లౌజ్తోనే ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా వెనుక భాగం. ఇప్పుడు వచ్చేసి గల్ల. ఇది వెనుక గల్ల. వెనుక ఇప్పుడు మనము ఈ విధంగా మనకి ఇష్టం ఉన్న మోడల్, మనకి ఏది నచ్చుతుందో, మనం ఏది కుట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ కట్ చేసుకోవచ్చు. పైన మాత్రం ఇగో ఇట్లా 3 ఇంచులు 3 ఇంచులు ఎడల్పు పెట్టుకున్నా సరిపోతుంది. పైన కింద మనకు నచ్చినట్టు మనకి ఏ కట్ వర్క్ కావచ్చు, మనం ఇష్టం. ఇగో ఇట్లా ఎట్లయినా మనం కుట్టుకోవచ్చు. నేను కుట్టేటప్పుడు ఈ కటింగ్ తీసి కుట్టడము, కటింగ్ ఈ వెనుక భాగం కటింగ్ ఉంది కదా, ఇప్పుడు చూపిస్తున్నా కదా. ఈ విధంగా మీకు కుట్టేటప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే మీకు మామూలుగా మీకు చూడడానికి ఇట్లా చూపించాను. ఇది ముందు భాగం క్రాస్ కటింగ్ చూడండి. ముందు భాగం క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా. క్రాస్ కటింగ్ అంటే ఏంది అనేటట్టు. ఇగో క్రాస్ కటింగ్ అంటే ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. షోల్డర్ గల్ల కట్ చేయలేము కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నా నేను. గల్ల కట్ చేయలేము. ఇక్కడ వరకు వస్తుంది గల్ల. సంఖ గుర్తు పెట్టాను. గల్ల కూడా గుర్తు పెడతా చూడండి. ముందు భాగం కదా. ఈ విధంగా గల్ల గుర్తు పెట్టుకోవాలి. 5 ఇంచుల పొడవు, 5.5, 5 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది. 2 ఇంచులు వెడల్పు. నీట్గా క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్ కొలత ఇట్లా కట్ చేసుకోవాలి. లోతులు కూడా నేను కుట్టేటప్పుడు కట్ చేస్తా. చేతికైనా బ్లౌజ్కైనా సంఖ లోతులు కుట్టేటప్పుడు కట్ చేస్తా. మీకు కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలని ముందుకు ఏదైతే వస్తుందో అది చూసి కట్ చేసుకుంటా. నాకు అట్లే అలవాటు అయింది కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నా. క్రాస్ కటింగ్ రౌండ్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి. ముందు భాగం గల్లా ఇది 2 పీసులు ఒకేసారి వస్తవి. ఇప్పుడు సేఫ్ బెల్ట్. సేఫ్ బెల్ట్ ఎక్కడైతే మనకు వస్తుందో చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తవి.
ఇవి సంఖ పేలికలు. మనకు వెడల్పు సంఖ సరిపోకపోతే పైన కుచ్చులు పెట్టుకుంటాం కదా, కుచ్చులు పెట్టుకున్నాక మనకి ఎడల్పు తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే మామూలుగా కుడితే ఈ ఎడల్పు సరిపోతుంది చేతు, మనకు కుచ్చులు పెట్టుకుంటే సరిపోదు కాబట్టి మనకు ముందు జాగ్రత్తగా ఒక 4 పీసులు తీసుకుంటే 2 చేతులకు సరిపోతాయి. ఇగో నేను తీసి చూపిస్తున్నా చూడండి ఎట్లా తీసుకోవాలనో. 2 తీశాను, 2 మడతలు పెట్టి 2 తీశాను. ఇప్పుడు 2 మడతలు పెట్టి ఇంకా 2 తీసుకోవాలి. ఇగో ఇట్లా ఈ విధంగా 4 పీసులు తీసుకుంటే మనం సంఖ పేలికలు చేతులకు అతికించుకుంటే మనకు సరిపోతుంది. ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ ఉతికి ఆరబెట్టి మడత చేసి పెట్టాను. ఇప్పుడు 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకొని మనకు చేతులు పెట్టి చేతులు కట్ చేస్తున్నా చూడండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయడం లేదు. ఎవరికైనా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు. నేను కింద లింక్ ఇస్తా, మన ఛానల్ చూడండి, కింద లింక్ ఇస్తా. ఏది కావాలన్నా టైలరింగ్కి సంబంధించిన వస్తువులు ఏవైనా దొరుకుతాయి, షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది చేతులు కట్ చేశాను కదా, పొడవు మడత పెడుతున్నా. కొంచెం ఎక్కువ తక్కువ పెడుతున్నా, ఎందుకంటే వెడల్పు సరిపోవట్లేదు. కొంచెం లావుగున్న వాళ్ళ బ్లౌజ్ ఇది, కొంచెం వెడల్పు సరిపోవట్లేదు కాబట్టి ఎక్కువ తక్కువ మడత పెట్టాను చూడండి. ఇట్లా ఎక్కువ తక్కువ మడత పెడితే ఏమవుతుందంటే ఒక పీస్ అతికించుకుంటే ఒక సైడు మనకు సరిపోతుంది. సేమ్ మడత పెట్టామంటే 2 సైడ్లు అతికేయాల్సి వస్తుంది, లేకుంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. నేను ఎక్కువ క్లాత్ ఏం తీసుకోవట్లేదు, మీటర్ క్లాతే. కాకపోతే ఒక పీస్ ఇక్కడ అతికియొచ్చు అనే నేను ఎక్కువ తక్కువ మడత పెట్టి ఇగో వెనక భాగం కట్ చేస్తున్నా. మనకు డిజైన్ కావాలనుకున్నా ఏది కావాలన్నా మధ్యలోనే పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు సైడ్కి ఏం అవసరం ఉండదు కాబట్టి సైడ్కి వదిలేసుకుంటే ఒక పీస్ అతికించుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. ఇక్కడ సైడ్కి సరిపోలేదు కదా, ఇగో ఒకేసారి వచ్చింది. మనకి ఇష్టం ఉన్న డిజైన్ మనం కుట్టేటప్పుడు మనకి ఇష్టం ఉన్న మోడల్లో మనం కుట్టుకోవచ్చు. ఇక్కడ ఒక పీస్ అతికించుకోవాలి. వెనుక భాగం రెడీ అయింది, చేతులు రెడీ అయినాయి. ముందు భాగం మనం ఎంత ఉతికి ఆరబెట్టుకున్నాక లైనింగ్ తగ్గుతుంది. తగ్గి మనకి ఎక్కువ తక్కువ దొడ్డుగున్న వాళ్ళకైతే కొంచెం సరిపోదు, అందుకని మనము ఇట్లా అతికించుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు సేఫ్ బెల్ట్ కూడా వేరే తీసుకోవచ్చు, ఇంట్లో సరిపోతే ఇంట్లోనే తీసుకోవచ్చు. ఇగో 2 పీసులు ఒకేసారి కొట్టి 2 ఒకేసారి వచ్చేటట్టు అటు మూల నుంచి ఇటు మూలకు మడత పెట్టాను. చూశారు కదా లైనింగ్ ఎలా మడత పెట్టాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ అయినా ఒరిజినల్ క్లాత్ అయినా ఏది ముందు కట్ చేసుకున్నామో అది తెచ్చి దీనిపైన పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు నీట్గా. పర్ఫెక్ట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. మనకు 2 ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఇది మిగిలింది కదా, మిగిలిన క్లాత్ తోటి మనం సేఫ్ బెల్ట్ అయినా ఇగో ఇక్కడ ఒక తాన మనకు పీస్ సరిపోలేదు కదా, ఇది ఇక్కడ పెట్టి కట్ చేసుకుంటే మనకు నీట్గా స్ట్రేట్గా కట్ చేసి మనకి ఇది ఎంత కావాలో అంత పెట్టుకొని ఇక్కడ ఒక ముక్క తక్కువ వచ్చింది కదా వెనుక భాగానికి అది ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఇట్లా వెనుక భాగం మనం కుట్టేటప్పుడు గల్ల కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ వచ్చేసి నేను ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేస్తున్నా. సేఫ్ బెల్ట్ వచ్చేసి మనం వేరే క్లాత్ తోనైనా తీసుకోవచ్చు. కొంచెం లావున్న వాళ్ళకి సరిపోకుంటే వేరే మన తాన మ్యాచింగ్ క్లాత్ ఉంటే కూడా మనం అలా కట్ చేసుకోవచ్చు. ఉక్సుల పట్టి కాజల పట్టి తీసుకొని మనకు ఇవి 2 ఉక్సుల పట్టి కాజల పట్టి అది వేరే క్లాత్తో తీస్తాను నేను. చూడండి చూస్తే సరిపోతుందా లేదా చూసుకొని వేరే క్లాత్తో తీసుకోవచ్చు. గల్ల పీసులు అయినా ఈ బెల్ట్ అయినా ఏదైనా మనం ఇంట్లో కట్ చేసుకోవచ్చు.